మనోరంజన న్యూస్ ప్రతినిత్యం ప్రజల పక్షం. నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని బొంద్రడ్ గ్రామంలో రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాలుగా గ్రామస్తులు రేషన్ బియ్యం కోసం ఇతర గ్రామాలకు నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ముదోలు శాసనసభ్యులు రామారావు పటేల్ పవార్ ఆదేశాల మేరకు గ్రామంలోని బియ్యం పంపిణీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సింధి రవీంద్ర పాటిల్, ఉప సర్పంచ్ బత్తే శివప్రసాద్, వార్డు సభ్యులు బాలేరావు శంకర్, భోజరాం పాటిల్, అశ్విని యోగేష్ పాటిల్, లోఖండే పంచశీల, ఎస్ దత్తు, బుజ్జిర్వార్ అమృత్, బోగుల మీనాక్షి పాల్గొన్నారు. అలాగే బీజేపీ సీనియర్ నాయకులు కదం నాగేంద్ర పాటిల్, కదం పుండలికరావు, బి మోహన్, ఆనందరావు పాటిల్, కదం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గ్రామంలోనే రేషన్ బియ్యం పంపిణీ జరగడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే, సర్పంచ్ మరియు తహసీల్దార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు మా బోందర్ గ్రామంలో ఓపెన్ ఇవ్వడం జరిగింది. ముందుగా ధన్యవాదాలు ఎమ్మెల్యేగా శ్రీ రామారావు పటేల్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా గౌరవ శ్రీ మా సర్పంచ్ కొత్తగా అయిన రవీంద్ర పటేల్ గారికి. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా, మాకు అసలు 70 సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వచ్చిన ఆనందంలో ఉన్నాం ఈరోజు మేము. ఎందుకంటే ఓపెన్ మా తాతలు మా నాన్నలు ముందు బెల్తోడ పోతుండి, దాని తర్వాత బోసికా చేసినాం. మేము అనుకుంటుంటివి ఓపెన్ మా ఊళ్ళో ఇవ్వాలా, బియ్యం ఇవ్వాలా అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఇంతకుముందు కూడా పటేల్ సాబ్ ఎమ్మెల్యే అయిన తర్వాత మా గౌరవ సర్పంచ్ ఇస్తా అనుకొని ఒకరోజు ఈ కార్యక్రమం చేసినది. కానీ ఈ గ్రామ సభలో ఈ ఏదైతే విపక్ష వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాకు సహకరించలే. అందుకోసం ఈ సమయం ఇప్పుడు వచ్చింది. అందుకోసం మాకు ఇలా ఆనందం బొందట్లో ఆనందం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా నేను ఒక మాట మర్చిపోయినా, ఈరోజు జనవరి 1, 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా 14 తేదీన సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ సర్పంచ్కు మరియు మా కమిటీ మెంబర్లకు మరియు మా మెంబర్లకు అందరికి నా తరఫున, నా గ్రామం తరఫున ధన్యవాదములు, నమస్కారం. ఈరోజు రేషన్ బియ్యంను మన బోంద్రడ్లో గత కొన్ని సంవత్సరాల నుండి పక్క విలేజ్ నుండి బోషి గ్రామంలో బియ్యం పంపిణీ జరుగుతుండే. ఈరోజు మన గౌరవనీయులు శాసనసభ్యులు రామారావు పటేల్ గారి యొక్క సహకారంతో ఈరోజు బోంద్రడ్లో బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ బియ్యంను సహకరించినటువంటి ప్రథమంగా ఈ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలతో గౌరవనీయులు గ్రామ సర్పంచ్ నుండి రవీంద్ర పటేల్ గారికి మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తారని, ఈ 2026 సంవత్సరంలో ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు మన గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని ఈరోజు మేము ఆయనకు ఈ సందర్భంగా శుభ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఈ బియ్యంను పంపిణీతో మన గ్రామంలో ఎందరో కుటుంబాలు 200 కుటుంబాలు పక్క విలేజ్లో నడుచుకుంటూ పోయి నెత్తి మీద తెస్తుండే, అలాంటి కాలం తీసేసి ఈరోజు బోంద్రోడ్లో ఇవ్వడం ఇది హర్షించదగ్గ విషయం. ఎందుకనగా కొందరికి 2 వీలర్లు లేవు, నడుచుకుంటూ పోయి ఆటోలో బియ్యం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బియ్యం పంపిణీ ఉచితంగా ఉన్నా కూడా ఆటోలో తీసుకువచ్చే సమయం ఒక్కొక్క కుటుంబానికి 50 రూపాయల నుండి 100 రూపాయలు ఆటో వాళ్ళు తీసుకొని మన గ్రామానికి ఆ బియ్యం తెస్తుండే. ఆ రూపాయలు తలగక ఊళ్ళోనే సేవ అందించడం ఇది మన శాసనసభ్యులకు మా గ్రామం తరపున అనగా మా బోంద్రాడ్ గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తారని ఆశిస్తూ 2026 సంవత్సర శుభాకాంక్షలతో ఈరోజు మా గ్రామం ఎంతో అభివృద్ధి పథంలో తీసుకువెళ్తారని సర్పంచ్ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్. 2026 నూతన సంవత్సరం అదే మూలంగా ఇప్పుడు 14వ డేట్కి ఏదైతే సంక్రాంతి వస్తున్నదో దానికి శుభాకాంక్షలు తెలుపుతూ మేము కొత్త గ్రామ పంచాయతీ బోంద్రెట్లో నూతనంగా ఎన్నుకోబడ్డ సింధి రవీంద్ర పటేల్ గారు, అదేవిధంగా మా గ్రామ వార్డు సభ్యులు, దాంట్లో నేను కొన్ని కూడా అందరం కలిసి కృషి చేసి మా ఎమ్మెల్యే గారికి పోయి ఒక్క మాట అంటే 2 రోజులనే మాకు 70 సంవత్సరాలకు లేని లోటును తీర్చి మా బోంద్రెడ్డి గ్రామానికి ఎంతో మేలు చేసిందని మేము భావిస్తున్నాం. అదేవిధంగా వెంటనే ఎన్నికైన 2-3 రోజులకు మేము పోయి సార్కు కలిస్తే 12 లక్షలతో మా బడిని ప్రహరీ గోడ కూడా వెంటనే ఇచ్చేయడం జరిగింది. అదే మూలంగా ఇప్పుడు ఇంకా చెప్పిండు మా రోడ్ కటింగ్ జరిగింది సార్ అని చెప్తే అది కూడా మీకు ఈ వారం 10 రోజులలో నేను జై గారికి తోలేసి మీ ఎస్టిమేట్ వేసి
త్వరలో ఆ పని కూడా మీ సర్పంచ్ ద్వారా చేపిస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ పని కూడా చేస్తారని మాకు నమ్మకం ఉంది. అదేవిధంగా మాకు మా ఊరిపై ఆయనకు ఉన్న ప్రేమను చూసి మాకు ఒకటి అనిపిస్తున్నది, మేము మళ్ళీ ఇంకోసారి అదే ఎమ్మెల్యే గారిని ఇంకా ఎమ్మెల్యే చూడాలని అనుకుంటున్నాం. అది మూలంగా మా సర్పంచ్ గారు కూడా బాగా ప్రయత్నం చేస్తారు. ఇప్పుడే కాదు, ఇంతకన్నా ముందు 10-15 సంవత్సరాల కింద బోంద్రట్ అన్న విలేజ్ గుర్తు లేనప్పుడు అప్పుడు కూడా వాళ్ళ సర్పంచ్ ఉండేది వాళ్ళ నాన్న. ఆ సమయంలో మా గ్రామానికి తాగడానికి నీళ్లు కూడా లేకుండా ఆ సమయంలో కూడా వాళ్ళు వాళ్ళ ఇంటి బోర్ని తెచ్చి ప్రతి ఇంటికి నీళ్లు పంపేటట్లా చేసిందని దాని గురించి కూడా చెప్పడం మాకు ఇప్పుడు ఈ భాగంలో చెప్పబడుతున్నది. ఎందుకంటే సేవ చేసింది ఎప్పుడు పబ్లిక్ మరలు సార్. దీని గురించి అందరం మేము ఆయనకు రుణపడి ఉంటాం. మళ్ళా రాబోయే కాలంలో ఇలాంటి సర్పంచ్లు ఇంకా మళ్ళా గెలవాలని ఆశిస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ధన్యవాదాలు.